కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఈరోజు యూనియన్ పార్టీ సమన్వయ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా నస్పూర్ మున్సిపాలిటీలో సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియనే పార్టీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ వేరుగా లేదు. సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కార్మిక సంఘమే పార్టీ కాబట్టి ఇక పార్టీ వేరుగా యూనియన్ వేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. వచ్చేటువంటి ఎన్నికల్లో అంటే రేపటి నుంచి నామినేషన్ ఉంది. ఇప్పటికే 23 వార్డులు మన నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నవి. అవి మంచిర్యాల కార్పొరేషన్లో చేరి ఇప్పుడు మంచిర్యాల కార్పొరేషన్ కంట్రోల్లో నస్పూర్ మున్సిపాలిటీ కూడా కలిసిపోయి పోటీకి దిగడం అనేటువంటి జరుగుతుంది. అంటే పాలకవర్గ రాజకీయ పార్టీలు నిజంగా ప్రతి వార్డులో ఈ పాలక రాజకీయ పార్టీలకు ఒక 25 నుంచి 30 మంది కార్యకర్తలు కూడా లేనటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలుస్తూ ఉన్నాయి. అయితే బేసికల్గా ఏమంటే మన లీడర్లకు మన పార్టీ కావచ్చు, యూనియన్ వాళ్ళకు కావచ్చు, అయ్యో కమ్యూనిస్ట్ పార్టీ గెలుస్తుందా, గెలిచే అవకాశం ఉన్నదా, ఈ డబ్బులు అనేటువంటిది మినిమం ఖర్చు అవుతుంది కదా, ఈ డబ్బులు దండగైంది అనేటువంటిది సహజంగా ఒక బలహీనమైనటువంటి ఆలోచన మన మధ్యన ఉన్నది. కానీ కోల్బెల్ట్ ప్రాంతంలో గత చరిత్రను కనుక మొత్తం తవ్వి చూస్తే గోలేటి నుంచి మనుగూరు వరకు స్థానిక సంస్థల ఎన్నికలలో చైర్మన్గా చేసిన వాళ్ళు ఉన్నారు, మండల ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు ఉన్నారు, సర్పంచ్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, కౌన్సిలర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మొత్తం కోల్బెల్ట్ ప్రాంతంలో మన ప్రభావం ఉన్నట్లుగానే ఈ మధ్య కాలంలో చాలా ఎన్నికలలో మనం గెలిచినటువంటి దాఖలా కూడా ఉంది. ముందుగా మనం ఇవాళ సాహసం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక పొత్తులు ఎత్తులు అనేటువంటిది మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో వస్తవి. అవి వచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. మినిమం ఒక 15 అయినా నస్పూర్ మున్సిపాలిటీలో మనం చేయడం ద్వారా నిజంగా మనం కష్టపడి నిజంగా మనం ఆ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి పార్టీ యూనియన్గా మనం కనుక సహకరించి ముందుకెళ్తే ఆ యూనియన్ లీడర్ నేను గెలవాలనేటువంటి ఫీలింగ్ తోటి కంటే ముందుకెళ్తే ఆ పార్టీ లీడర్ నిజంగా నేను గెలవాలనే ఫీలింగ్ తోటి ముందుకెళ్తే మన యూనియన్ పార్టీ సమన్వయంతో వందలాది మంది తిరిగేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉన్నది. అలాంటి ఫీలింగ్ను మన యూనియన్ పరంగా పార్టీ పరంగా తీసుకొని వచ్చి యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయా డివిజన్లో కేటాయించడం ద్వారా ఒక ప్రతి డివిజన్కి ఏదైతే డివిజన్లో మన నాయకుడు పోటీ చేస్తాడో ఆ నాయకునికి సంబంధించిన దాంట్లో ఒక 20 మందికి తగ్గకుండా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటిది ఒక సమన్వయంతో కమిటీ వేసి ఆ 20 మంది ఆ కార్పొరేషన్ను గెలిపించేటువంటి బాధ్యత కనుక మనం ఇచ్చి ముందుకెళ్తే మనకు ఎవరు పోటీ లేనటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఇవాళ క్వార్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ క్వార్టర్లన్నీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో ఎక్కడ ఒక దగ్గర లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళ తాత పొందొచ్చు, వాళ్ళ తండ్రి పొందొచ్చు, ఈరోజు కొడుకు పొందొచ్చు. మొత్తానికి మన పార్టీ యూనియన్ నాయకత్వంలో లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఇవాళ ఉద్యోగులుగా క్వార్టర్లలో ఉన్నారు. క్వార్టర్లే కాదు 23 నియోజకవర్గాలలో ఈవెన్ నస్పూర్లో కూడా బొగ్గు గని కార్మికులు, ఊరి నస్పూర్లో కూడా బొగ్గు గని కార్మికులు వందలాది మంది బొగ్గు గని కార్మికులు ఉన్నారు. ఆ వందలాది మందిలో మన యూనియన్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆర్గనైజ్ చేయకపోవడం మన ఒక బలహీనమైనటువంటి ఫీలింగ్ ఉండడం వల్ల ఈరోజు పరిస్థితి ఉంది. అలా కాదు, ఇవాళ మనం కనుక నస్పూర్ మున్సిపాలిటీలో నిజంగా జూలు కనుక విధిస్తే మనకంటే దాంటి మునగాళ్ళు ఎవరు లేరు. నిలబడేటువంటి వ్యక్తులను చూస్తే ఇవాళ సొసైటీలో వీక్ బాడీ పేరు లేని వాళ్ళు, దొంగలు, అవకాశవాదులు ఇవాళ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా మనం అట్లా నిలబడి ఆలోచన చేయాలి. ఇప్పటికీ మన సెక్రటరీ అన్న కూడా ఇప్పుడు శంకరన్న కూడా చెప్తాడు, భద్రన మన వాళ్ళంతా చెప్తారు. ఏదైతే ఉన్నదో ఆయా డివిజన్లలో ఇవాళ 23 డివిజన్లలో ఉన్నటువంటి వాళ్ళు నా ముందు ఉన్నారు. ఆ వార్డు పరిస్థితి ఏమి, మరి ఎవరిని పెడితే ఏముంటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చి దాంట్లో ఆ వ్యక్తి నిలబెట్టడం ద్వారా ఎఫెక్టివ్ ఉంటుంది అనేటువంటి తెలియజేస్తూ మన ప్రభావాన్ని తప్పకుండా నస్పూర్